అత్యాచార నేరానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. జడ్జి కామెంట్స్ అమానవీయంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఆయన ఇచ్చిన తీర్పుపై స్టే విధించడంతో పాటు వివరణ కోరుతూ కేంద్రం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మహిళా దుస్తులను పట్టుకొని లాగటం, వక్షోజాలను తాకడం అత్యాచార నేరం కిందకు రాదు అంటూ ఇటీవల అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఆ న్యాయమూర్తి వ్యాఖ్యలు ఏమాత్రం సన్నిహితంగా లేవనంటూ ఆయన ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసింది. అత్యాచార నేరానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. జడ్జి కామెంట్స్ అమానవీయంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఆయన ఇచ్చిన తీర్పుపై స్టే విధించడంతో పాటు వివరణ కోరుతూ కేంద్రం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మహిళా దుస్తులను పట్టుకొని లాగటం, వక్షోజాలను తాకడం అత్యాచార నేరం కిందకు రాదు అంటూ ఇటీవల అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఆ న్యాయమూర్తి వ్యాఖ్యలు ఏమాత్రం సన్నిహితంగా లేవనంటూ ఆయన ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసింది.